16వ తేదీ ఏప్రిల్ నెల 2026 మదనపల్లి అదేవిధంగా కలిగిరి టమాటా మార్కెట్లోని టమాటా ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మేము కూడా మార్కెట్కి వెళ్ళి డైలీ రేట్లు తెలుసుకొని వీడియోలు చేయాలి. మీకు ఇదేం ఖర్చుతో కూడిన పని కాదు. ఫ్రీగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా డైలీ రేట్లు అయితే వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు టమాటో ధరలు స్లో అని చెప్పుకోవచ్చు. నిన్నటితో పోలిస్తే టమాటో ధరలు అయితే తగ్గినాయి. కలిగిరిలో చూసుకున్నట్టయితే నిన్న 340 రూపాయలు పలికింది సూపర్ టాపు. ఇక ఈరోజు 290 రూపాయలు పలికింది. 290 రూపాయలు 15 కేజీల బాక్సు కలిగిరిలో. ఇక మదనపల్లిలో నిన్న 290 రూపాయలు సూపర్ టాప్ అయితే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఫస్ట్ రౌండ్ అయితే పూర్తయింది. 210 రూపాయలు మాత్రమే సూపర్ టాపు. ధరలు అయితే మళ్ళీ తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజులుగా తగ్గాయి. మళ్ళీ ఏమైందో మార్కెట్కి అర్థం కావట్లేదు. రీజన్ ఏమిరా అంటే వ్యాపారస్తులు అయితే ముందరికి రావట్లేదు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇది మెయిన్ రీజన్. వ్యాపారస్తులు కొనుగోలు చేయట్లేదు. మదనపల్లిలో అయితే ఈరోజు 210 రూపాయలు సూపర్ టాప్. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మొలకల చెరువులో ఈవినింగ్ జరగబోయే యాక్షన్లో కూడా ధరలు అయితే తగ్గేలాగే కనిపిస్తుంది వాతావరణం. ఇక మీకు ఎవరికైనా I1 I2 కావాలంటే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. I1 I2 అన్న మంచి గ్రోత్ ప్రమోటరు, అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్. నిన్న ఒక రైతు ఫోన్ చేసి అడిగారు, ఎన్ని ఎరువులు వాడినా ఎన్ని మూటలు వాడినా ఆకులు పసుపులో అయితే మారిపోతున్నాయని. దీనికి గల కారణము ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంటుందన్న, ఐరన్ లోపం అయితే ఉంటుంది పంటకి. కాబట్టి మీరు వాడే డ్రిప్ ఎరువులు, NPK ఎరువులు మూటలు అయితే వదులుతారు కదా, దాంతోపాటు I1 వచ్చేసి 1 లీటర్ వదలండి ఎకరానికి. ఐరన్ డెఫిషియన్సీ పోయి ఆకుపచ్చగా పంట మారుతుంది. అదేవిధంగా అద్భుతమైన గ్రోత్ అయితే ఇస్తుంది. ఇక I2 అండి, దీంట్లో జింక్ ఉండడం వలన పూత పిండిగా మారేటప్పుడు జింక్ అయితే చాలా అవసరం అండి. సో జింక్ ఉండడం వలన, అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్, ఇతర మైక్రో న్యూట్రియన్స్ ఉండడం వలన ఇది పూత పిండిగా మారడానికి, పిండి సెట్టింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. కావాలనుకున్న వారు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే మదనపల్లిలో ఉన్నవారు అయితే మదనపల్లిలో మన డీలర్ ఉంటారు. పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అడ్రస్ కనుక్కోండి. థ్యాంక్ యూ.